మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ఈ పాటకి చాలా పరమార్థం ఉంది. మట్టెక్కడుంది బైబిల్లో? ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనము. దేవుడు ఇక్కడ పాముని శపిస్తున్నాడు, సర్పాన్ని శపిస్తున్నాడు, సాతానుని శపిస్తున్నాడు. అదేంటంటే, ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. మట్టియే నీకు ఆహారము. మట్టి ఎవరండి? మనమే. ఈ శరీరం ఏంటండి? ఈ దేహం ఏంటండి? మట్టితో చేయబడిన దేహము. ఈ దేహానికి వాల్యూ లేదు. ఆత్మకి చాలా అమూల్యమైనది. ఎందుకంటే ఇది దేవుడు ఊదిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. కాబట్టి శరీరం గురించి ఆలోచించకు. ఇదిగో పరిశుద్ధాత్మతో నువ్వు నేను నింపబడి నడిపింపబడాలి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే గర్జించు సింహవలే తిరుగుతున్న ఈ లోకాధిపతికి ఆహారం ఎవరమంటే మనమే, మన దేహమే. ఆత్మ ఏమీ చెయ్యలేడు, కానీ దేహాన్ని ఆడుకోగలుగుతాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, ఇదిగో మట్టియే నీకు ఆహారము. సాతానా, నీకు మట్టి మాత్రమే ఆహారం.